నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ పార్టీ కోల్పోయిన తర్వాత వరుసగా అరెస్టుల మీద అరెస్టులు జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సినిమా చూపిస్తాను అని వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇక తర్వాత అసలు ప్రజలకైతే నమ్మకం కూడా పోయింది. ఇంకా ఆ పార్టీ ఉంటుందా ఉండదా? ఎందుకంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎంత మాఫియా జరిగింది ప్రజలు చూస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక అందరు అరెస్ట్ అవుతుంది చూస్తూనే ఉన్నారు. కానీ బిగ్ బాస్ ఎవరనేది ఇక త్వరలో కూడా అరెస్ట్ కాబోతున్నారని ప్రజలు అనుకున్న వార్త ఇది. అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే నందిగం సురేష్ జైల్లో ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ భార్య బేబమ్మ హోమ్ మినిస్టర్ పదవి కావాలని ఆమె కోరుకోవడం. అసలు ప్రజలు అనుకున్న వార్త ఏంటంటే అసలు ఆ పార్టీ ఉండదో అని అనుకుంటుంటే వీళ్ళు హోమ్ మినిస్టర్ పదవి కావాలనుకోవడం. ఇది ఎంతవరకు వాస్తవం? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఒక పక్క లిక్కర్ స్కామ్కి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీలో పార్టీ కోల్పోయిన తర్వాత అరెస్టుల మీద అరెస్టులు జరుగుతుంది మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్ అరెస్ట్ అవుతారని ప్రజలు అనుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ వాళ్ళ భార్య ఆయన జైల్లో ఉన్నది. గతంలో జైల్లో ఉండొచ్చాడు, మళ్ళీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మరి ఆయన జైల్లో ఉండగానే ఇప్పుడు వాళ్ళ భార్య కోరుకుంటుంది బేబమ్మనమ్మ హోమ్ మినిస్టర్ కావాలని అనుకుంటుంది ఆమె. అసలు వీటన్నిటిని ఎలా చూడాలి మేడం? అసలు ప్రజలు అనుకునేదేమో ఇంకా పార్టీ ఉండిద్దా ఉండదా అని అనుకుంటే వీళ్ళు హోమ్ మినిస్టర్ అవ్వటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇంకా సినిమా చూపిస్తామేంటి, ఏం జరుగుతుంది వైసీపీలు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టరు, బేబమ్మ హోమ్ మినిస్టర్. అంటే జనాలు ఎట్లా కనిపిస్తున్నారు వీళ్ళకి? జబర్దస్త్ ఏదైతే ఉందో స్క్రిప్ట్లో అవి చూస్తున్నట్లుంది. కానీ ఎవరికి కూడా వీళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళేనా, ప్రజలను పరిపాలించడానికి వచ్చేవాళ్ళేనా? ఆల్రెడీ వాళ్ళ పరిపాలన ఏంటో అందరూ చూసి 11 పరిమితం చేసి పక్కన పడేశారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. అయినా కూడా వాళ్ళ యొక్క విలువలను వాళ్లే ఈ రోజున తగ్గిపోయేటట్లు, ఎక్కడా కూడా అసలు విలువ లేదు, ఆ ఉన్న కొంచెం విలువను కూడా లేకుండా చేసుకునేటట్లు ఈ రోజున వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ మాటలు, వీళ్ళ ఆలోచన విధానం, ప్రజల్లో పట్ల వీళ్ళకున్న వినయ విధేయతలు, వాళ్ళ పట్ల ఉన్న గౌరవం, లేకపోతే వాళ్ళని ఏ విధంగా మనం చూసుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా ఈ రోజున ఎవరికి వాళ్లే రాష్ట్రాన్ని దాచుకుందాం అన్నది అయిపోయిన తర్వాత మరి అవన్నీ బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలని అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెడతారు. ఆయన ఏదో మాట్లాడతాడు. ఇటు చూస్తే రోజా ఆవిడనిద్ది ప్రతి లేడీ ఒక సత్యభామ కావాలని. వీళ్ళంతా అసత్యభామలు. వీళ్ళు సత్యభామలు ఎట్లా అవుతారు? తాటకలు శూర్పణకలు అవ్వాలంటే అవుతారు. కానీ మరి ఈ బేబమ్మ మాట్లాడే మాటలు అస్సలు నిజంగా అంటే వీళ్ళ హస్బెండ్స్ అంతా కూడా వెళ్ళిపోతే ఇప్పుడు ఆల్రెడీ వల్లభనేని వంశీ కటకటాలు లెక్క పెడుతున్నారు. మళ్ళీ నందిగం సురేష్ రెండోసారి వెళ్ళాడు. ఒక దళితుడు ఇంకొక దళితుడి మీద దాడి చేయటమే కాదు, అతన్ని ఏ విధంగా చితకబాదారు, ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. అంటే ఈ కేసులో బేబమ్మ A3 అది మర్చిపోయినట్లుంది. ఆవిడ A3గా ఉంది. మరి ఈ కేసులో మరి A3గా ఉండి ఆవిడ ఏ విధమైన కోరికలు ఏ విధంగా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవటం ఎలా ఉందో ఆవిడ హోమ్ మినిస్టర్ అవటం కూడా అలానే ఉండిద్ది. అదైతే ప్రజలందరికీ తెలిసిన విషయమే. నిజంగా ఏం జరుగుతుంది, అదృష్టం మనదే అన్నాడంట, కల ఫలించిందంటే అట్లా ఉంది వీళ్ళది. వీళ్ళ కల ఫలించడం ఎప్పుడో, వీళ్ళ అదృష్టం రావటం ఎప్పుడో. మరి అది ప్రజలు ఆలోచన విధానం అదే ఆలోచిస్తున్నారు ఈ రోజున. వాడు అదృష్టం ఏంటంటే కల ఫలించిందంటే అదృష్టం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోండి ఇట్లే అయిపోతుంది 5 ఏళ్ళు అన్నాడు. మరి ఎట్లా అయిపోతుంది 5 ఏళ్ళు? ఈయన కలగంటున్నాడు. ఏమనంటే నేను అంటే ఆయన ఏమని ప్రమాణం చేస్తాడంటే భగవద్గీత మీద ప్రమాణం చేయడం కరెక్టు. ఆయన వేరే ప్రమాణం చేస్తాను, ఇలా ప్రజలందరినీ కూడా నేను చూస్తానని చెప్పేసి భారత రాజ్యాంగం మీద చేస్తానంటున్నాడేమో. మరి వాళ్ళు చేసింది గతంలో భారత రాజ్యాంగం అనేది ఈ రోజున ప్రజలకు వస్తున్న ఒక ఆలోచన. మరి అది భారతీయ రాజ్యాంగమే, రాజారెడ్డి రాజ్యాంగమే. మరి ఎక్కడా కూడా భారత రాజ్యాంగం గురించి వాళ్ళు ఎక్కడా కూడా ఆచరించినట్లు, అమలు చేసినట్లు మనకు ఎక్కడ 5 సంవత్సరాల పరిపాలనలో కనిపించలేదని. మరి మాట్లాడితే కరోనా గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో. ఏం చేశారు వీళ్ళు కరోనా టైంలో? కనీసం కరోనా టైంలో మాస్కులు అడిగినందుకు గవర్నమెంట్ ఎనెస్థీషియా డాక్టర్ అయిన సుధాకర్ని, ఒక దళితుడిని ఏ విధంగా పొట్టన పెట్టుకున్నారు వీళ్ళు? ఏమడిగాడు ఆయన? మాస్కులే కదా అడిగాడు. మరి మాస్కులు అడిగినప్పుడు వీళ్ళు మాట్లాడిన విధానం, అతని మీద చేసిన దాడి, చివరికి ఒక పిచ్చోడుగా ముద్ర వేసి అతన్ని అర్ధనగ్నంగా రోడ్ల మీద పడుకోబెట్టేసి పెడరెక్కలు విరిచి వెనక్కి కట్టేసి ఆటోలో వేసుకొని వెళ్తారా? కనీసం మీకు ఒక పోలీసు వ్యాన్లు కానీ లేకపోతే ఏం లేవా? అంత భయంకరంగా అంటే ఎలా అంటే అసలు మనం పశువులను కూడా అలా హింసించటం తట్టుకోలేని మనుషులు ఇంత రాక్షసంగా ఉన్నారా అని. కరోనా టైంలో ఇంకేం ఘోరాలు నేరాలు చేశాడంటే మద్యం,
మరి కరోనాకైనా మందు లేదు, పారాసెటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి, సహజీవనం చేయండి అని చెప్పిన గొప్ప నాయకుడు మరి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున చెప్తాడు కరోనాను ఎదుర్కొన్నాము, ఏదో సాధించామని. ఏం సాధించాడు నా బొంత? ఎంతమంది చచ్చిపోయారు అప్పుడు? ఏం పట్టించుకోలేదు. మరి ఆయన చెప్తాడు ఈ రోజున మరి కరోనాలో ఏదో సాధించాము, ఏదో చేశాము, ఏదో చేయబోయాము, మరి అదేమో జరగలేదు అన్నట్లు పాపం పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, వినిపిస్తుంది. మరి ఈ రోజున చూసుకుంటే కరోనా టైంలో వాళ్ళు చేసింది ఏంటంటే, ఆ కరోనాకైనా మందు అవసరం లేదు కానీ ప్రజలు తాగటానికి మాత్రం మందు కావాలని చెప్పేసి లిక్కర్ని ఏ విధంగా ఆ రోజున ఏర్లై పారించాడు. మరి అక్కడ లిక్కర్ ఏదైతే మందు బాబులు ఉన్నారో వాళ్ళని క్యూలో పంపించడానికి మాస్కులు పెట్టుకొని మరి వస్తే అసలు ఏ విధంగా వీళ్ళు అనుమతిస్తారు? మరి సాక్షాత్తు చదువు చెప్పే గవర్నమెంట్ టీచర్లని అక్కడ క్యూలో నిలబెట్టడానికి వాలంటీర్లుగా వాళ్ళకి డ్యూటీలు ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఈ రోజున మాట్లాడటానికి నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారు, ఇంకోవైపు చూడాలి. ఇంకోవైపు చూస్తేనే కదా మీ బ్రతుకులు బయటపడతాయి. మీరు చేసిన పరిపాలన అది కదా, ఎంత దారుణంగా ఉంది, ఎంత నిర్దాక్షిణంగా జనాల మీద మీ కర్కశమైన మనస్సుతోటి మీ దాడులు జరిగినాయి. ఈ రోజున ఈయన చీఫ్ మినిస్టర్ అవుతాను, ఇంకేదో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, ఇంకేదో చేస్తాము అంటే ఒకసారి ప్రజలంతా చీకటిని చూశారు, వెలుగును రావాలని కోరుకున్నారు. మరి ఎవరైతే అప్పుడు కేసీఆర్ ప్లాను మరి జగన్ అమలు అని చెప్పేసి వీళ్ళిద్దరు రాహుకేతువుల్లాగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని వెలుగు ఒక చంద్రుడిని మింగేయటానికి చెప్పి చూశారో మరి ఆ రోజున ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఏ విధంగా వీళ్ళందరూ గుణపాఠం చెప్పేసి మరి తెలంగాణలో కేసీఆర్కి ఒక రాహుకేతువుల్లాగా, ఆంధ్రప్రదేశ్లో జగన్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాహుకేతువుల్ని మాకొద్దు, మీరు సూర్యచంద్రుల్ని మింగేసేవాళ్ళు, ఇట్లాంటి రాక్షసులు మాకు అవసరం లేదని చెప్పేసి పక్కన పెట్టారు. మరి తర్వాత చంద్రుని యొక్క వెలుగులతోటి ఈ రోజున చల్లని పరిపాలనలో ఉంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. మరి ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసిన పనులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, ఇంకా కూడా అంటే అదేదో సామెత చెప్పినట్టుగా మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందని ఈవిడేదో అంటే తను భర్తను కొట్టి కూడా తను ఏడుస్తుందంట. ఆ విధంగా ఉంది వీళ్ళు చేసేది. వీళ్ళు చేసింది ఏంటి అంటే రాక్షసంగా పరిపాలన చేసి మళ్ళీ ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే 2014 నుంచి 19 వరకు జరిగింది, 19 నుంచి 24 కాదు అని చెప్పేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మరి వాళ్ళు చేసినవన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తేనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వటం ఖాయం. అంటే వాళ్ళు భారత రాజ్యాంగం నడపలేదు, భారత రాజ్యాంగం నడిపారు, రాజారెడ్డి రాజ్యాంగం నడిపారు. కర్కశమైన మనస్సు గల వాళ్ళు వీళ్ళు ఏ విధంగా రాష్ట్రంలో అందరినీ కూడా అభాగ్యుల్ని, మరి అదేవిధంగా అమర్నాథ్ గౌడ అని చెప్పుకున్నాం. మరి ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి ఆ రోజున? ఇప్పుడు అసలు ఎవరైతే వల్లభనేని వంశీ ఎందుకు జైల్లో ఉన్నాడు? ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తే నేను చూసుకుంటే ఆవిడ హోమ్ మినిస్టర్, ఈయన చీఫ్ మినిస్టర్ కాదు కదా. కనీసం మీరు జైలు పాలు అవ్వకుండా మీరు చేసినవన్నీ ఒప్పుకొని మరి బ్రతుకు జీవుడా అంటూ బతుకుంటే బలుసాకైనా తినొచ్చు, బ్రతకొచ్చు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, ముఖ్యమైన నాయకులు ఎప్పుడు బీజేపీ ఓకే అంటే అప్పుడు మేము బీజేపీలోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నామని చెప్పేసి పబ్లిక్గా వచ్చి వాయిస్ ఇచ్చారు. మరి ఏమనుకోవాలి వీళ్ళని? గతంలోనే చెప్పాము, జగన్మోహన్ రెడ్డి వినలేదు, వింటే బీజేపీలోకి వెళ్ళిపోయే వాళ్ళము, బీజేపీలో పార్టీని విలీనం చేస్తాము, మేము బీజేపీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అయ్యా మోడీ గారు 2019 నుంచి 24 వరకు మీరేం చెప్తే దానికి మేము తలూపాం కదా, దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి మరి ఎవరైతే ఈ రాక్షసుల్ని కొంతమందిని దేవతలు ఇబ్బంది పెడుతుంటే దేవతల్ని రాక్షసులు అందరూ కూడా కలిసి దేవతల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మరి శివుడి దగ్గరకో లేకపోతే విష్ణువు దగ్గరకో బ్రహ్మ దగ్గరకో వెళతారు వీళ్ళంతా మొరపెట్టుకోవడానికి. ఆ విధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా రాష్ట్రాన్నే కాదు దేశంలో వీళ్ళ ప్రముఖ నాయకులుగా ఏర్పడి ఈ రోజున ఏ విధంగా మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆ పరిపాలనలో మంచిగా ప్రశాంతంగా ఉంటున్నారో, మరి ఇట్లాంటి వ్యక్తులు ఎందుకు మోడీ గారిని వేడుకుంటున్నారో ఈ రోజున అందరికీ అర్థమైంది. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోండి అంటున్నాడో ఆయన ఆ కళ్ళ గంటానే ఉంటాడు. అది చక్కగా కూడా ఆయనకు ఒక బ్యారెక్ ఇస్తారు, ఖైదీ నెంబర్ ఇస్తారు, అదేవిధంగా తినటానికి ఒక కంచం, మరి పొడుకోవడానికి ఈ మధ్య ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళకేంటి నట్స్ కావాలంట, దిండు కావాలంట, దుప్పట కావాలంట, పొరుపు కావాలంట, ప్రత్యేకమైన బ్యారెక్ కావాలంట, ఈ విధమైన కోరికలు. అంటే కొత్తల్లుడు అత్తగారింట్లో అరణం తినడానికి ఏ విధంగా అడుగుతాడో ఆ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి ఈ కోరికలు ఏదైనా ఉంటే జడ్జి గారికి విన్నవించుకొని ఆ సకల సౌకర్యాలతోటి వీళ్ళు ప్రజల్లో ఉంటాం కంటే జైల్లో ఉంటాం బెటర్ అని చెప్పి ఈ రోజున ప్రజలంతా కూడా 11కి పరిమితమయ్యే తీర్పు చేశారు వీళ్ళకి. ఇంకా అది కూడా సరిపోదు, మేము జైళ్ళకే వెళ్తాము అన్నట్లుగా వాళ్ళు చేసిన ఒక్కొక్కటి స్కామ్లన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వటం ఖాయం అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా
వాళ్ళ యొక్క ఇదొక గవర్నమెంట్ ఏదైతే ప్రజలు పట్ల అంటే ప్రజాస్వామ్యం ఒక ఏదైతే భారత రాజ్యాంగం ఉందో దానిలో వీళ్ళంతా కూడా లిఖించడానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలో జైలుకి వెళ్ళటం ఖాయం. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా 2.0 మనమే అధికారంలోకి వస్తాం, మనమే ఇక సినిమా చూపిస్తాను అన్నారు. ఏం సినిమా చూపిస్తాను? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సినిమా చూపించాడు. వీళ్ళు ఏమంటున్నారంటే జనాలు చూసే ఓపిక తీరిక మాకు లేదు, 2019 నుంచి 24 వరకు చూసాం కదా, ఇంకేం సినిమా చూపిస్తాం. ఈయన చూపించే సినిమాలు ఎలా ఉంటాయంటే అంతా కూడా క్రిమినల్ సినిమాలు, రక్త చరిత్ర సినిమాలు, మరి ఆ విధంగా చూస్తే హర్రర్ మూవీస్ ఇవే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు చూపించే సినిమాలు. మరి ఆల్రెడీ బాబాయ్ రక్త చరిత్ర సినిమా చూసాం, ఇంతవరకు దానికి ఎవరు చేశారు ఏంటనేది కూడా మరి దిక్కు దివాణం లేకుండా ఉంది. మరి ఈయన చూపించే సినిమా ఇంకేంటంటే మొన్నే ఎవరైతే బీటెక్ రవి గారు అన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు జాగ్రత్త పడాలి, మరి ఈయనేందో సినిమా చూపిస్తున్నాడు అంటున్నారు. అదే విధంగా ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈసారి కుటుంబ సభ్యులు కాదు, మరి ఎవరైతే ఆయన నాయకులు అనుచరులు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలేమో. మరి తనకి వాళ్ళ నుంచి ఏదైనా సరే హాని జరిగిద్ది, ఎవరైనా నా విషయం బయట పెడతారంటే ఎవరినైనా లేపేయటానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉంటాడు అని చెప్పేసి ఈ రోజున ప్రజల్లో వస్తున్న ఆలోచన. ఆయన చూపించిన సినిమా ఏమీ లేదు, రక్త చరిత్రలానే ఉండిద్ది. క్రిమినల్ సినిమాలు మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా ఉంటాయి అలానే ఉంటాయి. హర్రర్ మూవీస్లు అంటే భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉంటాయి. ఆల్రెడీ ఒక సినిమా చూపించాడు వివేకం, మరి ఇంకేం సినిమా చూపిస్తాడో, మరి నెక్స్ట్ సినిమా విజయం చూపిస్తాడో ఏంటనేది ప్రజలు అనుకుంటున్నారు. ఏదైనప్పటికీ వీళ్ళు అంతా రక్త చరిత్ర రాసి వెళ్ళారు గతంలో, మళ్ళీ ఇంకో రక్త చరిత్ర చూపిస్తానంటున్నాడు ఈయన సినిమా అదే మరి. థ్యాంక్ యూ.